సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలోని పవిత్ర పుణ్యక్షేత్రం సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ మాత ఆలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలకు వేదోక్తంగా అంకురార్పణ జరిగింది. సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోట గోడల నడుమ అష్టభుజములతో సింహవాహినియై వెలసిన శ్రీ దుర్గా భవానీ మాతకు సోమవారం బ్రహ్మీ ముహూర్తంలో ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణ మూర్తి శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అభిషేకములను శాస్త్రోక్తంగా జరిపారు. శ్రీ బాలా త్రిపురసుందరీ దేవిగా అలంకరించారు. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ యుక్తముగా అమ్మవారికి ఉత్సవ విశేష పూజలు నిర్వహించారు. లోకాలను పాలించే జగజ్జనని శ్రీ దుర్గా భవానీ మాతకు నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వేకువజాము నుండే భక్తులు బారులు తీరారు. శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ దుర్గా భవానీ మాతను దర్శించుకునేందుకు వేలాదిగా వచ్చిన భక్తులకు అమ్మవారి మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. ఊయలూపనాహాయిగ నీకు అందాల మాంబైశ్వరీ, ఊయలూపనాహాయిగ నీకు అందాల మాంబైశ్వరీ, ఊగుతూ ఊగుతూ ఆదమరచి నిదురపో నీలకంఠ నీ ప్రాణ సఖివైనమ్మ శ్రీ పరమేశ్వరీ, ఊయలూపనాహాయిగ నీకు అందాల మాంబైశ్వరీ. ఒక చేత ఉయ్యాలలూపుతూ మరి చేత వింజ మరలిసురుతూ, ఒక చేత ఉయ్యాలలూపుతూ మరి చేత వింజ మరలిసురుతూ, లాలిపాట పాడుతూ నిదురబుచ్చనా నిన్ను, లాలిపాట పాడుతూ నిదురబుచ్చనా నిన్ను, నీలాంబరి పావని శుభకరీ, నీలాంబరి పావని శుభకరీ, హాయిగా నిదురపో మా అమ్మా మహేశ్వరీ, ఊయలూపనాహాయిగ నీకు అందాల మాంబైశ్వరీ. ముంగురులో నీ కంటి పాపపై పడి బాధ కలిగి నిదుర భంగము నీకు కలుగకుండా, ముంగురులో నీ కంటి పాపపై పడి బాధ కలిగి నిదుర భంగము నీకు కలుగకుండా, నేను సవారించన నీ కురులాను, నేను సవారించన నీ కురులను ముచ్చటగా నా తల్లి అమ్మా శ్రీ కాత్యాయిని, ఊయలూపనాహాయిగ నీకు అందాల మాంబైశ్వరీ. బోల్ భవానీ మాతా కీ జై. ఈశ్వరపుర గ్రామము, సంగారెడ్డి మండలం, సంగారెడ్డి జిల్లా. మరి ఈ గ్రామం నందు సుమారు 6 ఎకరాల కోటయందు అమ్మవారు ప్రతిష్ట చేసుకొని 25 సంవత్సరాలు దగ్గరకు వస్తుంది. 25 సంవత్సరాల నుండి అమ్మవారు ప్రతి సంవత్సరము 2 కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఘనంగా భక్తులచే పూజలు అందుకుంటున్నారు. అట్లాగని మరి ఇప్పుడు ఈ నవరాత్రి దసరా నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారు పూజలు అందుకుంటుంది. మరి ఈసారి ప్రత్యేకించి 10 రోజులు అంటున్నారు. మరి ఈ 10 రోజులతోటి మరి నిన్న అమావాస్య కాబట్టి అమ్మవారు పసుపు అలంకరణతో దర్శనమిచ్చింది. ఈరోజు నవరాత్రిలో భాగంగా మొదటి రోజు కాబట్టి అమ్మవారు ప్రజలందరికీ భక్తులందరికీ బాలా త్రిపుర సుందరి మాతగా మనకు దర్శనమిస్తుంది. మరి ఈ నవరాత్రులే కాక ప్రతి సంవత్సరం వార్షికోత్సవంలో మార్చిలో
అమ్మవారు 5 రోజులు 7 రోజులు 3 రోజులు వార్షికోత్సవం మరి ఘనంగా చేసుకుంటున్నాం. మన అమ్మవారి గుడిలో ఎన్నెన్నో పూజలు జరిగినాయి. మరి అందులో భాగంగా ఐతచండి కార్యక్రమం అనేది భారీ ఎత్తున మనం చేసుకోగలిగినాం అమ్మవారి దయతోటి. మరి ఈ అమ్మవారి నవరాత్రిలో ప్రతి ఒక్క భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మరి ప్రతినిత్యం ఉదయం 11:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు భోజనం అమ్మవారి భోజనం లభిస్తుంది. కాబట్టి గుడి నిర్మాణం అవుతుందంటే మరి గుడికి ముఖ్య కారణం దాతలే. ఈ దాతలందరినీ అమ్మవారు ఎల్లవేళ కాపాడుతూ ప్రజలందరినీ సుభిక్షంగా ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నాం. బోల్ భవానీ మాతా కీ జై. ఇట్లు ఈశ్వరపుర గ్రామ ప్రజలు, పాలక మండలి, ధర్మాధికారి. బోల్ భవానీ మాతా కీ జై. 2004 నుంచి వస్తున్నాము. నమ్మకం మాకు చాలా ఇక్కడ అమ్మవారిది. ఎవ్రీ ఇయర్ నవరాత్రుల్లో వస్తాం. ఒడిబియ్యం పోసుకుంటాము, అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తాం. నాకు చాలా అంటే చాలా నమ్మకం. ఎట్లా అంటే ఓన్లీ ప్రహారీ కూడా అమ్మవారు ఉండే రోజుల నుంచి వస్తున్నాం. ఇదంతా కూడా డెవలప్మెంట్ ఎవ్రీ ఇయర్ మేము మీతో పాటు చూస్తున్నాం అన్నమాట. చాలా అంటే చాలా నమ్మకం అమ్మవారితో. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వస్తాం. అమావాస్య నెక్స్ట్ డే రోజే హైదరాబాద్ నుంచి వస్తున్నాం.